రోజు టెన్షన్‌గా వచ్చే స్కూల్ బస్సు ఎందుకో ఇవాళ ఆ ఇంటి ముందు ఆగలేదు. దాంతో కంగారు పడ్డ ఆ తల్లి కూతుర్ని స్కూల్లో దింపి వద్దామని బయలుదేరింది. స్కూటీ మీద కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా స్కూల్ దగ్గర దింపేసింది. బిడ్డ స్కూల్లోకి వెళ్ళాక ఆమె తిరిగి ఇంటికి బయలుదేరింది. కానీ అదే ఆఖరి ప్రయాణమని అనుకోలేదు ఆమె. వెళుతున్న ఆ దారిలోనే మృత్యువు ఎదురవుతోందని పాపం ఆ తల్లి ఊహించలేదు. హెవీ వెహికల్ చక్రాల కింద పడి నీత దుర్మరణం పాలైంది. హైదరాబాద్ నాచారంలో హెచ్ఎంటీ మెయిన్ రోడ్ కమాన్ దగ్గర ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఇంకా విషాదం ఏంటంటే ఇంటి దగ్గరున్న 5 ఏళ్ల కొడుకు అమ్మ ఇంకా రాలేదేంటని కంగారు పడ్డాడు. తల్లి రాక కోసం గేట్ దగ్గర నిలబడి ఎదురు చూశాడు. ఇటు క్లాస్లో పాఠాలు వింటున్న కూతురికి ఇంటికి వెళ్లేంత వరకు తల్లి చనిపోయిన విషయం తెలియదు. అత్యంత విషాదకరమైన ఈ సంఘటన గురించి వింటే ఎవరికైనా సరే గుండె బరువెక్కుతుంది. అప్రయత్నంగానే కన్నీళ్ళు వస్తాయి. ఇదొక్కటే కాదు, నాచారం ఏరియాలో వారానికి 2-3 యాక్సిడెంట్లు ఇలాగే జరుగుతున్నాయి. అన్యాయంగా అమాయకులు రోడ్డు ప్రమాదాలకు బలైపోతున్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరని నాచారం వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.